ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. మనము ఈ 16వ రోజున ముందుగా నైమిషారణ్యమునందు నివసిస్తూ ఉండేటటువంటి ఆ శౌనకాది మహర్షులందరూ కూడా సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి ఆ వేదవ్యాస భగవానుని యొక్క ప్రియ శిష్యుడు అయినటువంటి ఆ సూత మహర్షుల వారిని మోక్ష నారాయణుడు, మోక్ష బ్రహ్మ, మహాపితృదేవుడు, దేవతాస్వరూపుడైనటువంటి ఆ నారాయణమూర్తి గరుత్మంతునితో తెలిపినటువంటి ఈ గరుడ పురాణంలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి విషయముల గురించి ప్రశ్నించగా ఆ వేదవ్యాస మహర్షి సూతుల వారితో తెలిపినటువంటి ఆ గరుడ పురాణంలో ఉండేటువంటి అంశములన్నింటినీ కూడా మనం అందరము కూడా నిత్యము కూడా ఆ విష్ణు భగవానుని యొక్క అనుగ్రహం చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ దానిలో భాగంగా నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. ఆ భగవానుడు చెబుతున్నారు క్రితం రోజున విష్ణునామ స్మరణ యొక్క మహాత్మ్యము గురించి, పాపముల అన్నింటినీ కూడా పోగొట్టేటువంటి ఆ విష్ణు నామమును ఎల్లవేళలా కనుక జపించినట్లయితే తప్పకుండా మోక్షస్థితి కలుగుతుంది అని తెలియజేశారు. ఈరోజు మళ్ళా ఓ గరుడా, శ్రీ మహావిష్ణువును ఆ నామమును జపించటం వలన, ఆ నామముల యొక్క గొప్పతనముల వలన యమకింకరులు అటువైపు కన్నెత్తైనా చూడరు. అటువంటి నారాయణ భక్తులే కేసి గాని, శివకేశవుల యందు భక్తి కలిగినటువంటి వారి యందు గాని, శివకేశవుల యొక్క నామస్మరణం వల్ల కానీ ఎవరైనా కనుక కాలక్షేపం చేస్తూ ఉన్నట్లయితే అంత్యకాలం ముందు కానీ, అంతేకాకుండా జీవిత కాలంలో ఉండేటప్పుడు కూడా రోగముతో ఉండేటటువంటి వారు కానీ, మృత్యుబాధ పడినప్పుడు వారి బంధువుల చేత కూడా ఆ నామజపం కనుక స్మరించినట్లయితే అంత్యకాలముందు ఏ భావన కలిగి ఉంటాడో ఆ భావన యొక్క పుణ్య ఫలంబు చేత వారి వైపు యమకింకరులు కనీసము కన్నెత్తి అయినా చూడరు అని ఈ గరుడ మహాపురాణంలో విష్ణు భగవానుడు వైణతేయులకు తెలియజేస్తున్నాడు. అంతేకాదు అవసాన సమయంలో ఎవడు నందనందన శ్రీకృష్ణ అని పలుకుతూ ఉంటాడో అటువంటి వ్యక్తి వైతరిణి నదిలో ఎన్నటికీ కూడా పడడు. నిత్యము కూడా భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామం యొక్క పారాయణం, శివ భగవానునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రుద్రపారాయణలు చదవడం కానీ లేదా వినడం కానీ ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి చేసినటువంటి వారికి పుణ్యలోకములు కలుగుతాయి. అంతేకాకుండా ప్రతి మాసములో వచ్చేటటువంటి ఏకాదశి వ్రతం, గంగాజలము, తులసీదళము, విష్ణుపాదములందరి యొక్క నీరు, విష్ణునామము యొక్క మహిమ చేత ఆ విష్ణునామమును మరణకాలమునందు స్మరించినట్లయితే తప్పక మోక్షస్థితి కలుగుతుంది. ఇతరులకు షడ్రసోపేతమైనటువంటి చక్కదైనటువంటి భోజనాన్ని పెట్టేటువంటి వాడికి దూడతోటి ఉన్నటువంటి వత్స సహిత గోదానం అంటాం. దూడతో ఉన్నటువంటి ఆవును కనుక దానం చేసినట్లయితే అటువంటి వారికి బ్రాహ్మణులను అలాగే పండితులను పెద్దలను కూడా పూజించి యథాశక్తిగా దానములు చేసేటువంటి వారికి ముక్తి తప్పకుండా కలుగుతుంది అని తెలియజేయబడుతోంది. అంత్యకాలమందు అనగా అవసాన కాలమున ఇచ్చేటువంటి దానము అది ఎంతైనా కూడా పర్వాలేదు. పుత్రుడు తండ్రికి కర్మకాండలు చేసేటువంటి సమయంలో దానములు తప్పకుండా ఇయ్యాలి. మంచి ప్రవర్తన కలిగినటువంటి కుమారుడు ఆ తండ్రి సంపాదించినటువంటిది మొత్తము కూడా తమకే చెందకుండా
కొంత భాగాన్ని శక్తి కొలది ఆ మృతి చెందినటువంటి మన పితృదేవతల గురించి బ్రాహ్మణులకు దానములు యథాశక్తిగా చేయాలి. అవసాన కాలము తప్పకుండా గ్రహణ సమయములు దానము చేయడానికి తగినటువంటి సమయములు అని ఈ గరుడ పురాణం ద్వారా తెలియజేయబడుతుంది. అంతేకాకుండా జీవి చనిపోయినటువంటి తర్వాత నువ్వులు కూడా దానం చేయాలి. తిలదానం, ఏదైనా లోహం, స్వర్ణం, హిరణ్యం, వెండి మొదలైనటువంటి దశవిధ దానములను శ్రద్ధగా చేయాలి. గో భూ హిరణ్య తిల, వస్త్రదానం, ధాన్యదానం ఇత్యాదిగా శాస్త్రంలో తెలిపినటువంటి లవణదానం, ఉదకుంభదానం ఇవన్నీ కూడా దశవిధములైనటువంటి దానములన్నీ కూడా శ్రద్ధగా చేయాలి. మహాపాపములను పోగొట్టేటువంటివైనటువంటి 8 దానములు ఉన్నాయి. లవణ, సప్తధాన్య దానములు, భూదానం, గోదానం అనేటువంటి చేసినట్లయితే మిక్కిలిగా కూడా పుణ్యం కలిగి ఆ మృతి చెందినటువంటి ప్రేతాత్మ సుఖశాంతులతో కూడా కూడి ఉంటుంది. ఇక దానముల యొక్క ఫలితములు చెబుతున్నాడు. తెల్లని నువ్వులని, నల్లని నువ్వులని, కాషాయ రంగు కలిగినటువంటి తెల్లలు అని అవన్నీ కూడా విష్ణువు యొక్క శరీరమందలి యొక్క చెమట వలన 3 విధములైనటువంటి నువ్వులు పుట్టాయి. ఆ విష్ణు భగవానికి శరీరంలో ఉద్భవించే శ్వేతజం, ఆ చెమట వల్ల 3 విధములైన నువ్వులు పుట్టాయి. 1 నల్లటి నువ్వులు, 2 తెల్లటి నువ్వులు, 3 కాషాయ రంగు కలిగినటువంటి నువ్వులు. అలా ఆ నువ్వులను 3 విధములైనటువంటి నువ్వులలో పితృదేవతలకు నల్లటి నువ్వులంటే ఇష్టం కాబట్టి ఆ నల్లటి నువ్వులను తిలదానం అంటారు. ఆ తిలదానం కనుక చేసినట్లయితే రాక్షసులు, దేవతలు కూడా తృప్తి పడతారు. త్రికరణ శుద్ధిగా మనస్సు చేత, వాక్కు చేత, కాయికం చేత సంకల్ప బలాన్ని చేసుకుని చేసినటువంటి దానముల వల్ల మహాపాపములు అవి ఎటువంటివైనా కూడా చక్కగా సత్వరంగా నశించిపోతాయి. ఇక లోహదానం అంటే ఏంటంటే ఈ దానం చేసేటువంటి వాడు ముందుగా భూదేవిని అలా స్పృశించాలి, ముట్టుకోవాలి. యమ మార్గమునకు ఎవరైతే ఈ యొక్క లోహమును దానం చేస్తాడో అటువంటి మృతి చెందినటువంటి వ్యక్తి యమ మార్గమునకు పోడు. అది ఏమిటి అంటే గొడ్డలి, రోకలి, కత్తి, ఒక చిన్నమైనటువంటి కత్తి మొదలైనటువంటివి యముని యొక్క ఆయుధములు కాబట్టి ఆ ఆయుధముల రూపంలో మనం కనుక దానం చేసినట్లయితే ఆ దానం వల్ల తృప్తి కలుగుతుంది యమధర్మరాజుకి, ధర్మప్రభువు. అలా యమలోక సుఖకరమైనటువంటి ఈ లోహదానం చేత ఆ ప్రభు యొక్క అనుగ్రహం కలిగి ఆ లోహదానం చేత తప్పకుండా ఆ మృతి చెందినటువంటి జీవికి యమకింకర్ల వల్ల కొన్ని బాధలు తప్పుతాయి అని తెలియజేస్తున్నారు. ఇంకా ఊరనుడు, శ్యామసూత్రుడు, శుండావర్కుడు, ఊదుంబరుడు, శేషంబలుడు అనేటువంటి యమదూతలు ఉన్నారు. ఈ పైన తెలుపబడినటువంటి యమదూతలందరూ కూడా ఈ లోహ దానములను ఆచరించడం చేత వాళ్ళందరూ కూడా సుముఖులై అంటే తృప్తి చెంది ఆ జీవిని ఏ విధంగా కూడా బాధించరు. అంచేత మృతి చెందినటువంటి యొక్క వారసులు తన యొక్క పుత్రులు కావచ్చు, ఆ కర్మకాండలు ఆచరించేటువంటి వారు కావచ్చు, అలా లోహదానం చేసినట్లయితే ఆ పై లోకములలో వారికి యమధర్మరాజు యొక్క దూతల చేత వారికి బాధలు తొలుగుతాయి. అంతేకాకుండా ఓ గరుడుడా అంటున్నారు విష్ణు భగవానుడు, గరుత్మంతునితో తెలియజేస్తున్నాడు, ఇంక నీకు స్వర్ణదానము అంటే బంగారం దానం చేసినట్లయితే దాని యొక్క ఫలితాన్ని చెబుతాను విను. అన్ని దానములలోకి కూడా స్వర్ణము అంటే బంగారం దానం మిక్కిలి శ్రేష్టమైనటువంటిది. సువర్ణ దానం వల్ల అన్ని లోకాలలో ఉండేటటువంటి వారందరూ కూడా సంతోషించి జీవిస్తూ ఉంటారు. అలా దానం చేసినటువంటి యొక్క వ్యక్తి
పితృదేవతలు కావచ్చు, దేవతలు కావచ్చు. గురువు యొక్క లోహం ఏంటంటే బంగారం కాబట్టి బృహస్పతి గ్రహం కూడా నవగ్రహంలో శాంతించడం చేత గురుద్రోహము ఇత్యాది బ్రాహ్మణ శాపంబులు, గో శాపంబులు, ఇటువంటి దోషములన్నీ కూడా తొలగిపోవడానికి చక్కటి ఆస్కారం ఉన్నది. బ్రహ్మ, ఋషులు, దేవతలు ఈ సువర్ణ ప్రేతమూర్తికి బంగారమును దానం చెయ్యాలి అని చెబుతున్నారు. ఈ సువర్ణ ప్రేతమూర్తి కంటే సువర్ణంతో చేయించినటువంటి ఆ ప్రేతమూర్తికి ఆ బంగారాన్ని చూపించి దానం చేస్తే ఆ మృతి చెందినటువంటి జీవి తప్పకుండా చక్కటి పుణ్యలోకానికి వెళ్తారు. యమలోకంలో ఎటువంటి బాధల్ని కూడా అనుభవించరు అని తెలియజేస్తున్నారు. అలా స్వర్ణదాత యమలోకానికి వెళ్ళకుండగా తిన్నగా స్వర్గలోకానికి వెళ్ళి కొంతకాలం అక్కడ నివసించి ఆ తరువాత సత్యలోకానికి వెళ్తాడు. తిరిగి తరువాత మానవ లోకానికి వచ్చి రూపవంతునిగా, ధార్మికునిగా, శ్రీమంతుడుగా ఒక చక్కటి వంశములో పుట్టడమే రాజయోగాన్ని పొంది చక్కటి పరిపాలనా దక్షత కలిగినటువంటి వాడిగా జన్మిస్తాడు. అంతేకాకుండా వెండి దానం చేసినట్లయితే ఆ వెండి దానం వలన దానం చేయడం వలన యమదూతల వల్ల కలిగేటువంటి భయం ఆ మృతి చెందినటువంటి జీవికి ఉండదు. అలాగే లవణ దానం వల్ల, లవణం అంటే ఉప్పు, ఆ ఉప్పుని దానం చేయడం వల్ల యమని యందు ఉండేటువంటి భయం అంతా కూడా ఆ జీవికి తొలగిపోతుంది. వీటి వలన చిత్రగుప్తుడు మొదలైనటువంటి వారందరూ కూడా మిక్కిలిగా లవణ దానముల చేత, స్వర్ణ దానముల చేత, వెండి దానముల చేత వారు మిక్కిలిగా కూడా సంతోషిస్తారు. ఇకపోతే ధాన్యదానం వలన, సప్తధాన్యముల వలన కూడా యముడు, ఆ యమధర్మరాజు యొక్క తమ్ముడు ధర్మధ్వజుడు అని ఇదివరకు కూడా చెప్పడం జరిగింది. ఆ యముని యొక్క తమ్ముడైనటువంటి ధర్మధ్వజుడు ఈ సప్త విధమైనటువంటి ధాన్య దానముల చేత తృప్తిని చెందుతాడు. అంతేకాకుండా యమద్వార భటులు వారు కూడా మిక్కిలిగా సంతోషిస్తారు ఈ సప్తధాన్యముల యొక్క దానము చేయడం వల్ల. అర్హత కలిగినటువంటి బ్రాహ్మణునికి గోచర్మమంతటి భూమిని కనుక యథాశక్తిగా కనుక భూమిని కనుక దానం చేసినట్లయితే వారికి బ్రహ్మహత్యాది పాపములు కూడా నశిస్తాయి అని మహర్షులు చెప్పకనే చెప్పి ఉన్నారు. గోచర్మ మాత్రమైనటువంటి భూమి అనగా 200 గోవులు 200 ఎద్దులతో కలిసి పడుకుంటే ఎంత భూమి ఆక్రమిస్తుందో అంత భూమి అని అర్థం. అలా అంత భూమిని కనుక గోచర్మ మాత్ర భూమి అని ఈ గరుడ పురాణములో నారాయణుడు వైణితేనికి తెలియజేసినాడు. మరొక్కసారి చెబుతున్నాం, భూదానం చేస్తున్నాము అంటే అది ఏమిటి అంటే 200 గోవులు 200 ఎద్దులతో కలిసి కనుక పడుకున్నట్లయితే ఎంత భూమిని ఆక్రమించబడుతుందో అంత భూమిని భూదానంగా యథాశక్తిగా శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఆ భూదానమును ఆచరించేటటువంటి మార్గము అని తెలియజేస్తూ, ఈ భూదానం చేయడం వల్ల ఏ పాపమైనా కూడా ఈ భూదానం చేసినట్లయితే తప్పకుండా పోతుంది. అంతేకాకుండా సస్యశ్యామలమైనటువంటి ఏదో బీడు భూమిని ఇచ్చాము అంతే కుదరదు. అది సస్యశ్యామలమై పంట పండేటువంటి భూమిని మాత్రమే దానం చేసేటువంటి వారికి స్వర్గలోక సుఖములు అవలీలగా లభిస్తాయి. అంతేకాదు ఓ గరుడా వైణితేయ, ఇతర దానములు అన్నీ కూడా కొద్ది కొద్దిగా ఫలితాన్నిస్తాయి. భూదానము చేయడం వలన కలిగేటువంటి పుణ్యము అది ప్రతి దినము కూడా వారి వారి వంశములకు అభివృద్ధిని చూపిస్తూ ఉంటుంది. మృతి చెందినటువంటి జీవికి కూడా ఆ ఫలితం కలుగుతుంది. ఈ దానం చేసేటువంటి వారసులకు కూడా
ఆ భూదానం యొక్క ఫలితము ప్రతి నిత్యము కూడా వారి జీవితంలో కలుగుతూ ఉంటుంది. అలా భూమి ఉన్నటువంటి వాడు ఆ భూమిని ఉంచుకొని తన తల్లిదండ్రులు సంపాదించినటువంటి పితృదేవతల ద్వారా అనేక భూములను పొంది భూదానం కనుక చేయకపోతే వాడు మనుషుడి జన్మలో తప్పకుండా దరిద్రుడిగా పుడతాడు. ఎందుకు అంటే ఈ భూమినంతా కూడా ఆదిశేషుడు ఈ భూమిని మోయనంత కాలము కూడా ఆ నరకమనే పడి ఉంటాడు. భూమిని ఎవరు మోస్తున్నారు? అనంతుడైనటువంటి ఆదిశేషుడి చేత మోయబడుతుంది భూమి. వరాహస్వామి వారి చేత ఉద్ధరించబడింది. భూదేవిని పాతాళ లోకము నుండి తీసుకొచ్చినటువంటి వాడు విష్ణు వరాహుడు, ఆది వరాహుడు, శ్వేత వరాహుడు, యజ్ఞ వరాహమూర్తి. అప్పటి నుంచే ఈ వరాహ కల్పం ప్రారంభమైంది. ఆది వరాహ కల్పం, శ్వేత వరాహ కల్పం. భూమిని ఉద్ధరించినటువంటి ఆ భూస్వరూపుడైనటువంటి భూదేవి సహిత వరాహస్వామి వారి అనుగ్రహం చేత ఆ స్వామి ఎప్పుడు కూడా ఆదిశేషుడి చేత సింహాసనంతో ఉంటాడు కాబట్టి, గరుడవాహనంతో ఉంటాడు కాబట్టి అనంతానంత దేవేశ అనంత బలరాజక అనంత దుఃఖనాశాయ అనంతాయ నమో నమః అంటారు పెద్దలు. ఆ అనంతుడు ఎవరో కాదు, ఏ అనంతుడి చేత భూమి మోయబడుతుందో ఆ అనంతుడి ఆదిశేషుడే ఈ అనంత స్వామి, అనంత నారాయణమూర్తి. అందుకే అనంతానంత దేవేశ అనంత బలదాయక అనంత దుఃఖనాశాయ అనంత రోగనాశాయ అనంత బాధానాశాయ హే అనంతాయ నమో నమః అంటారు. అనంతుడనేటువంటి ఆదిశేషుడు ఈ భూమిని మోస్తూ ఉంటాడు. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు కూడా కాలపురుషుడైనటువంటి వాడు ఆదిశేషుడి చేత ఈ భూమి పరిరక్షించబడుతూ ఉంటుంది. ఆయన భూమిని మోయనిదెప్పుడు? ఈ భూమిని మోస్తున్నవాడు అనంతమైనటువంటి ఆదిశేషుడు. కాబట్టి ఎవరికైతే భూమి ఉన్నదో వారు కనుక భూమిని కనుక దానం చేసినట్లయితే ఆ ఆదిశేషుడు భూమిని మోసినంత కాలము కూడా వారికి మంచి కలుగుతుంది. భూమి ఉండి కూడా దానం చేయకపోయినట్లయితే ఆ భూమిని ఆదిశేషుడు మోసి ఉన్నంత వరకు కూడా నరకముల వలె వారి పితృదేవతలు పడి ఉంటారు అని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా భూమి ఉన్నటువంటి వారు తప్పకుండా ఈ భూదానమును చేసి వారి పితృదేవతను తరింపజేయాలి. ప్రతినిత్యము కూడా వారు భూదానికి ఫలితాన్ని అనుభవించాలి. భూమి లేనటువంటి వాడు దానికి ప్రతిఫలంగా కొంత ధనాన్ని దానం చేసి ప్రత్యామ్నాయంగా గోదానమును తప్పకుండా చేసినట్లయితే కొంతవరకు వారికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఆ గోదానం చేసిన ఫలితం ద్వారా వారు ఆ పితృదేవతలకు అనుగ్రహాన్ని పొందుతారు అని తెలియజేస్తూ ఈ రోజున మనం ఆ భగవంతుడైనటువంటి మోక్షనారాయణుడు, ఆ గయా మోక్షనారాయణుడు, నాభయాక్షత్రంలో ఉండేటువంటి మోక్ష బ్రహ్మ, అలాగే పీఠికాపురంలో ఉండేటువంటి మోక్షరుద్రుడు, మహాపితృరుద్రుడు అంతా ఒకటే, అంతా మోక్షనారాయణుడే. సహజ మోక్షనారాయణుడు ఆయన స్వయంగానే ఆ గరుత్మంతునకు తెలిపినటువంటి విషయముల ద్వారా ఇటువంటి ధర్మబద్ధమైనటువంటి విషయములన్నీ కూడా పితృదేవతను తరింపజేయడానికి, మన ద్వారా వారి కలిగినటువంటి బాధలను అన్నీ కూడా పోగొట్టుకుని మనము ఆ పితృదేవత అనుగ్రహములను పొందడానికి కూడా తరుణోపాయమును ఆ విష్ణు భగవానుడే తెలియజేసినట్లుగా ఈ గండ పురాణంలో మనకి తెలియజేయబడుతోంది అని తెలియజేస్తూ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.